అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి తాటిపత్తి. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఎస్, నేను వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది. ఎందుకంటే నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేశాను. ఒక 10 days అవుతుంది. సో తెలిసిందే కదా మీకు, రాగానే మనకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిద్ది. తర్వాత కాలేజెస్ చూసుకోవాలి, ఆ కార్డ్ అప్లై చేయాలి, ఈ కార్డ్ అప్లై చేయాలి. సో వాటిల్లో బిజీ అయిపోయాను. బట్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా మీకు వీడియోస్ వస్తాయి. మీరు మిస్ కాకూడదంటే నా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ఈ వీడియో వచ్చేసరికి నా జర్నీ ఫ్రమ్ ఇండియా టు ఆస్ట్రేలియా ఎలా జరిగింది, మా పేరెంట్స్ ఎంత ఎమోషనల్ అయ్యారు, నేను ఎంత ఎమోషనల్ అయ్యాను, తర్వాత ఇమిగ్రేషన్ ఎలా జరిగింది, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో.
ఎస్, చూసారు కదా. ఎస్, అది చాలా ఎలా చెప్పేది, మనం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అన్నట్టుగా అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయన్నమాట అప్పుడు అందరికీ. ఒక పక్క ఎస్, పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం అని బాధ, బట్ ఇట్స్ ఓకే, ఒక డ్రీమ్ కోసం వెళ్తున్నాం కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి. సో అబ్రాడ్కి వచ్చే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ స్ట్రాంగ్గా ఉండి మన డ్రీమ్స్ని మనం అచీవ్ చేసుకోవడానికి వచ్చాము కాబట్టి స్ట్రాంగ్గా ఉండి ఫైట్ చేసి సక్సెస్ అవ్వడమే మనం పెట్టుకునే గోల్ అనమాట. అదన్నమాట వీడియో. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి ఇంకా యాజ్ యూజువల్ ఇమిగ్రేషన్ ఎలా జరిగిద్ది అనేది మొత్తం నేను చూపిస్తాను. అంతవరకు నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.